మన కోసం దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఫ్రూట్స్, ఒక చెట్టు, ఒక భూమి, ఇవన్నీ మన కోసమని దేవుడు ఇచ్చాడు. మన కోసం ఇస్తే మన కోసమే పని చేస్తుందా లేదా భూమి? మన కోసమే పని చేస్తుందా లేదా గాలి? కదా. ఇప్పుడు గాలి లేకుండా బతకగలమా? కాబట్టి గాలి దేవుడు అన్నామా? భూమి లేకుండా బతకగలమా? అబ్బో, భూమి లేకుండా బతకలేము కాబట్టి భూమి కూడా దేవత బయట అంటున్నారా లేదా? సేమ్ టు సేమ్. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మనం దేవుని దగ్గరికి చేరగలమా? యేసు ప్రభు చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవుని దగ్గరికి చేరలేడు. గాలి ఇంపార్టెంటే మనకు, భూమి ఇంపార్టెంటే. కానీ భూమిని ఇచ్చింది ఎవరు? దేవుడు. గాలిని ఇచ్చింది ఎవరు? దేవుడు. వీటన్నింటికంటే ఇంపార్టెంట్ మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి యేసు ప్రభుని ఇచ్చింది ఎవరు మనకు? దేవుడు. మన కోసమే యేసు ప్రభువును పంపించాడు. కాబట్టి రక్షణ, పరిపూర్ణమైన రక్షణను మనకి ఇవ్వటం కోసం తను వచ్చి చేసినటువంటి ప్రథమమైనటువంటి మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దేవుడెవరో చెప్పుకుంటూ తిరిగాడు. ప్రపంచానికి దేవుని గురించి చెప్పిన ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటగా మన అందరి కన్న తండ్రి భూమిని, గాలిని, ఆకాశమును, మనం తాగుతున్నటువంటి నీటిని నిర్మించినటువంటి ఆ దేవునికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఒకే రీతిగా తయారు చేసినటువంటి ఆ దేవునికి ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంత భేదము లేకుండా మానవులందరినీ ఒకే రీతిగా, కదా, ఒకే రీతిగా తయారు చేసినటువంటి, నిర్మించినటువంటి ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, వినటువంటి మాటలను హృదయంలో పదులుపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి. ఈ లోకంలో చక్కగా బ్రతికి ఆయన దగ్గరికి చేరాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చొని జాగ్రత్తగా ఆయన మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు, కొద్ది సమయం మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు ఎవరు అనే అంశం మనం మాట్లాడుకుందాం. దేవుడు ఎవరు? నిజానికి ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అంటారా? ఏమంటే అందరికీ తెలుసా? భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ, మాట్లాడేటటువంటి స్థితి కలిగినటువంటి మనుషులందరికీ దేవుడు ఎవరో తెలుసా? అందరికీ తెలుసా? తెలియదు కదా. ఇక్కడ మీరు కూర్చున్నారు, మీతోనే నేను, నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గనక ఇక్కడ కూర్చున్న వారిలో బైబిల్ చదవగలిగే స్థితి ఉన్నటువంటి వారు ఎంతమంది చేతులు లేపుతారా? బైబిల్ని చదవగలను, అది 1వ తరగతి చదువుకున్నా, 5వ తరగతి చదువుకున్నా, 10వ తరగతి చదువుకున్నా, అసలు ఏమీ చదువుకోలేకపోయినప్పటికీ కూడా కొంతమంది బైబిల్ చూసి చదవగలిగే స్థాయిని సంపాదించుకుంటారు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో, కదా. అలా బైబిల్ చదవగలిగే స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతమందో చేతులు లేపండి చూద్దాం. స్త్రీ పురుషులలో అందరూ చాలా తక్కువ మంది. ఓకేనా? సరే, జాగ్రత్తగా, అంటే దాన్ని బట్టి నేను మీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దేవుడు ఎవరు అనేది ఈ ప్రపంచానికి తెలుసా లేదా అని అంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 100% పరిపూర్ణంగా ఖచ్చితమైనటువంటి విలువలతో ఎవడికి తెలియదు. అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా అంత ఖచ్చితంగా దేవుడు ఎవరు అనేటటువంటి విషయం మనకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, దేవుడి గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు. ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలుసు అని అంట నేను. ఎందుకో చెప్పనా, ఎవరైనా ఒక వ్యక్తి బాధల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో ఉన్నప్పుడు చూసినటువంటి వారిలో ఎవరో ఒకరు వెళ్ళేసి ఆదుకున్నారనుకో, సహాయం చేశారనుకో, ఆ సహాయం పొందుకున్న వెంటనే ఆ వ్యక్తి ఏమని మాట్లాడతాడు? చెప్పండి మీరు.
పా నువ్వు దేవుడివయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నువ్వు దేవుళ్ళ వచ్చావయ్యా అని చెప్పేవాళ్ళు ఉంటారు. బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్న వారిని సహాయం చేస్తే, మేలు చేస్తే, మంచి చేస్తే చెప్పినటువంటి మాట ఏంటి ఆయన అంటే, ఇప్పుడు ఆయనకి ఎంతో కొంత దేవుడు తెలుసా లేదా? ఏమని తెలుసు? ఒక్క నిమిషం. అదే బాగా నొప్పితో బాధతో ఇబ్బంది పడుతున్నాడు, రోడ్డు పక్కన ఉన్నాడు అనుకో, లేదా రోడ్డును ఆనుకొని ఉన్నాడు అనుకో, సహాయం చేయటానికి బదులు వచ్చి ఏంట్రా రోడ్డు మీద నుంచున్నావు, రోడ్డు మీద కూర్చున్నావు అని చెప్పేసి తీసి అవుతుంది ఇసిరేసాడు అనుకో, భలే ఇసిరేసావయ్యా దేవుడిలా అంటాడా? ఆలోచించి ఇసిరేసిపోతే భలే విసిరావయ్యా దేవుడిలా అంటాడా? 4 తగిలించి వెళ్ళిపోయాడు అనుకో, భలే కొట్టావయ్యా దేవుడిలా అంటాడా ఎవడైనా? ఎందుకు? కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు, చీదరించుకునేటప్పుడు, లేదంటే మనకు నష్టం కలిగించినప్పుడు, బాధ కలిగించినప్పుడు, ఇబ్బంది కలిగించినప్పుడు ఎవరు కూడా దేవుళ్ళ చేశావు, దేవుడు అయ్యా నీవు అని ఎవరు చెప్పరు. కానీ దేవుడు అయ్యా నీవు, దేవుళ్ళ వచ్చి సహాయం చేశావు అనే మాట ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మంచి చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అవునా కదా? దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. ప్రపంచంలో దాదాపుగా అందరికీ ఒక విషయం తెలుసు, పరిపూర్ణంగా ఖచ్చితమైన విలువలతో ఆ దేవుని గురించి తెలియకపోయినా దేవుడు అనేవాడు మంచివాడు అనే విషయం మాత్రం తెలుసు. అవునా కదా? దేవుడు అనేవాడు ఎవరు? మంచోడు అని మాత్రం తెలుసా లేదా? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకు చదువు ఉన్నా లేకపోయినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎవడైనా కూడా చెప్పేటటువంటి మాట ఏంటంటే, మంచి తన ఎడల జరిగినప్పుడు, తన ఎడల ఎవరో ఒకరు జాలి చూపించినప్పుడు, మేలు చేసినప్పుడు తన నోట వచ్చేటటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎంతో కొంత దేవుని గురించి అవగాహన ఉంది. ఏ విధంగా ఉంది అని అంటే, దేవుడు అనేవాడు మంచివాడు. ఇంకొక విషయం చెప్తాను. రీసెంట్ గా నేను దేవుడు లేడు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అతి జ్ఞానులు, అలాంటి వాళ్ళతో నేను మాట్లాడటానికి కాస్త, అసలు ఈయన ఏమంటాడు, అరే దేవుడిని నమ్ముకున్న నేను, దేవుడెవరో తెలుసు నాకు, చెబుదాం ఇతనికి వెళ్ళి దేవుడి గురించి అని చెప్పేసి నేను వెళ్ళి కూర్చుంటే మాట్లాడినప్పుడు మాటల్లో ఆయన ఏం చెప్పాడనంటే, ఇప్పుడు దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు అంతే కదా అన్నాడు ఆయనే. అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా తర్వాత సంగతి. ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి అని అంటే, దేవుడు అనే ఆయనకి అన్నీ తెలిసే ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. అలాంటోడే కదా దేవుడు అని అన్నాడు. భలే మంచి పాయింట్ చెప్పాడు వ్యక్తి అనుకున్నాను. నిజమే కదా, దేవుడు అనే ఆయనకి అన్నీ తెలిసి ఉండాలి. మనుషులలో అన్నీ తెలిసినటువంటి మనిషి లేడు. ఉన్నాడా? మనమందరం ఒప్పుకునే విషయమే. ఒక విషయంలో తెలిసి ఉంటుంది, ఇంకొక విషయంలో తెలియకుండా ఉంటుంది. కొంత తెలిసి కొంత తెలియక ఉంటుంది. కానీ అన్ని విషయాల్లో పరిపూర్ణంగా అన్ని తెలిసిన మనిషి లేడు. అలాగని ఏమి తెలియని మనిషి కూడా లేడు. ఒప్పుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లల్ని అడిగినా కూడా ఏదో ఎంతో కొంత ఏదో ఒకటి వాళ్ళకి తెలుసు. ఏమి తెలియని మనుషులు అంటే ఉంటారండి? ఉండరు. ఏమీ తెలియని మనిషి లేడు, అన్నీ తెలిసిన మనిషి లేడు. కానీ దేవుడు అన్నీ తెలిసిన వాడు అని చెప్పాడు. అయితే ఆయన దేవుడు లేడు అని ఎందుకు అంటున్నాడో తెలుసా? బైబిల్ చదివాడట, ఖురాన్ చదివాడట, ఇంకో మత గ్రంథాలు అనుకునేటటువంటివి లోకంలో ఉన్నాయి కదా. ఏ పుస్తకాలను పట్టుకొని దేవుని గురించి మనుషులు మాట్లాడుతున్నారో ఆ గ్రంథాలన్నీ పట్టుకొని చదివితే అందులో ఇతనికి ఏం కనపడ్డాయట? తప్పులు కనపడ్డాయట, లోపాలు కనపడ్డాయట. బైబిల్లో కూడా లోపాలు కనపడ్డాయట ఆయనకి. కాబట్టి దేవుడు అనేవాడు తప్పు చేయడు, దేవుడు అనేవాడు లోపంతో ఉన్నటువంటి గ్రంథాన్ని రాయడు, దేవుడు అనేవాడు తప్పు చేయడు. ఆయన చెప్తున్నటువంటి మాట నాకు ఒక రకంగా ఏమనిపించింది అంటే దేవుడు అనే ఆయన అసలు ఏ కోణంలోనూ తప్పు చేయడు, ఏ యాంగిల్లోనూ తప్పు చేయడు, ఆయనలో అసలు లోపమే ఉండదు, ఆయనలో ఎటువంటి చెడు, ఎటువంటి కీడు, ఏ తప్పు ఉండదు, ఏ లోపము ఉండదు అనేటటువంటి విషయం మాత్రం ఆయన దేవుడు లేడు అంటూనే
విచిత్రంగా లేదు? దేవుడు ఒక పక్క దేవుడు లేడంటూనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవునిలో ఏ తప్పు ఉండదు, ఏ దోషము ఉండదు, ఏ పొరపాటు ఉండదు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఇలాంటి దేవుడు ఈ గ్రంథంలో ఉన్నాడేమో, ఆ గ్రంథంలో ఉన్నాడేమో, ఈ గ్రంథంలో ఉన్నాడేమో అని అన్ని గ్రంథాలు చదివే అన్ని గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి అని అంటున్నాడు. అన్ని గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి అని అంటున్నాడు. అప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పాను. ఏం చెప్పానంటే జాగ్రత్తగా వినండి. ఆయనే చెప్పినటువంటి స్టేట్మెంట్, ఆయనే చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ మనిషి అన్ని సమస్తం తెలిసిన మనిషే లేడు అని ఆయనే కదా చెప్పింది. జాగ్రత్త వినండి. అన్నీ తెలిసిన మనిషి లేడు అని చెప్పాడు కదా. మరి దేవుడు అన్నీ తెలిసినవాడు అని చెప్పాడు కదా. మరి అన్నీ తెలిసిన మనిషి లేడు అని అన్నప్పుడు నీకు కూడా అన్నీ తెలియదు. అన్నీ తెలియనప్పుడు నీకు సమస్తము తెలియదు, సమస్తం అన్ని విషయాలు నీకు తెలియదు. తెలియనప్పుడు అన్నీ తెలిసిన వాడైనటువంటి దేవుడు రాసిన గ్రంథాన్ని దిద్దే శక్తి, తప్పుపట్టే శక్తి, ఇందులో తప్పుందని తేల్చే శక్తి నీకెక్కడిది అని చెప్పిన. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తి, డిగ్రీ చదివినటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకాన్ని తప్పుపట్టాడనుకో ఎట్టుంటది? మీరు ఒప్పుకుంటారా? పోనీ తప్పు పట్టడం కాదు, డిగ్రీ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తి యొక్క ఎగ్జామ్ పేపర్ నేను దిద్దుతా, ఎన్ని తప్పులున్నాయో ఎన్ని రైట్లు ఉన్నాయో నేను దిద్దుతా అని చెప్పేసి 10th క్లాస్ చదివినటువంటి 10వ తరగతి చదివినటువంటి వ్యక్తి వెళ్ళి చెప్పాడనుకో మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయనే చెప్తున్నాడు ఏ మనిషి అన్ని తెలిసినవాడు కాడు అని. దేవుడు అన్ని తెలిసినవాడు అని చెప్పాడు. అన్ని తెలిసినవాడు రాసినటువంటి పుస్తకాన్ని తప్పు పట్టగలవా? ఏమి అన్ని తెలియని నీకు, అన్నీ తెలియని ఓ మనిషి, నీవు అన్నీ తెలిసినటువంటి దేవుడు రాయించిన గ్రంథంలో తప్పులు ఉన్నాయి అని చెప్పగలిగే అర్హత నీకుందా? ఫస్ట్ ఆ మాటతో ఆగిపోయాడు, స్ట్రక్ అయిపోయాడు. అంటాడు ఎంతో కొంత తెలిసిన దాంట్లోనైనా మనం చెక్ చేయొచ్చు కదా అంటే, అసలు చెక్ చేసే అవకాశమే నీకు లేదు. ఉందా? 10th క్లాస్ రాసినోడు కొన్ని విషయాలైనా నాకు తెలుసు కదా, కాబట్టి నేను డిగ్రీ వాడి పేపర్ దిద్దుతా, వాడు డిగ్రీ వాడు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ నేను దిద్దుతా అని అవకాశం ఇస్తుందా గవర్నమెంట్ కానీ ఎవడైనా కానీ? నీకేం తెలుసురా, ఆయన డిగ్రీ చదివిండు, నువ్వు 10th క్లాస్ చదివిండానంటే ఎంతో కొంత తెలుస్తుంది కదండి, తెలిసిన వాటిని నేను దిద్దుతానంటే అసలు అవకాశం ఇస్తుందా? అవునా కదా? అంటే నేను ఈ విషయం ఎందుకు మీ ముందు ఉంచాను అని అంటే, మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దేవుడు మంచివాడు, దానితో పాటుగా దేవుడిలో ఏ లోపము ఏ తప్పులు లేవు. ఈ విషయం ఎందుకు చెప్పానో తెలుసా మీకు? ప్రస్తుతం మనుషులమైన మనం ఎవరినైతే దేవుడు అని అంటున్నామో, ఎవరినైతే దేవుడు అని కొలుస్తున్నామో ఆయనను మనం ఎలా చూడాలి అని అంటే, ఆయనలో ఏ లోపము ఏ తప్పులు ఆయనలో ఉండకూడదు. ఆయన పరిపూర్ణంగా మంచివాడై ఉండాలి. ఎంత మంచివాడై ఉండాలి? మంచివాడంటే అసలు ఏ విధమైనటువంటి మంచితనం ఉండాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచితనం అంటే తెలుసా? దేవుడు మంచోడు అన్నప్పుడు అసలు మంచికి అర్థం తెలుసా మనకు? మంచి అంటే ఏంటో తెలుసా? ఏమమ్మా తెలుసా మీకు? ఎవరికైనా మీలో మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి అమ్మా. ఎవరు లేరా? మేము ఎవరం మంచోళ్ళం కాదండి అంటారా? అప్పుడప్పుడు బయట పనికి వెళ్ళినప్పుడు, ఏదో సందర్భం వచ్చినప్పుడు ఎన్నోసార్లు మనం చెప్పే ఉంటాం, నా అంత మంచోడు ఎవరు లేరు అని, నా అంత మంచిదాన్ని, నా అంత మంచిది ఎవరు లేరు అని చెప్పేసి మీరు కూడా మాట్లాడే ఉండే ఉంటారు కదా. ఏ ఒక్కరోజు మాట్లాడలేదా? గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. అవునా కదా? ఎన్నోసార్లు. మనం లేదంటే కొంతమంది గురించి కూడా మనం మాట్లాడుతుంటాం, ఆవిడ చాలా మంచిదే, ఈవిడ చాలా మంచిది, ఆయన చాలా మంచోడు, ఈయన చాలా మంచోడు అని మనం మాట్లాడుతుంటామా లేదా? దేన్ని బట్టి మంచి అని మాట్లాడాం మనం? ఇప్పుడు దేవుడు మంచివాడు అనేటటువంటి మాట మనకు అర్థం కావాలంటే మంచి అంటే ఏంటో మనకు తెలియాలి, అర్థం కావాలి. మంచి అని అంటే మనకు తెలిసింది చాలా ఉంటది ఈ లోకంలో. ఎవరైనా
పక్కింట్లో దొంగతనం చేసేసి తీసుకొచ్చేసి వస్తువు నీకు ఇచ్చాడు అనుకో, నువ్వేమనుకుంటావు? ఎంత మంచోడు, నాకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటావా లేదా? కానీ ఫైనల్గా అది దొంగ సొమ్ము అని తెలిసిన తర్వాత ఎట్లుంటది? ఒరే వీడు దొంగనా? అవునా కదా? ఫస్ట్ ఏమనుకుంటాం? మంచోడు అనుకుంటాం. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఏమనుకుంటాం? వీడు మంచోడు కాదు, వీడు దొంగోడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఒక మాట చెప్తాను. మంచి అని అంటే ఎట్లుంటది అని అంటే, ఎప్పటికీ ఎన్నటికీ మారకూడదు. ఒకే విధానంలో ఉండాలి. ఒకే విధానంలో ఉంటేనే, ఎప్పటికీ ఏ క్షణంలోనైనా మంచివాడుగా ఉంటేనే మంచోడు. పరిస్థితులను బట్టి మారాడనుకో అతన్ని మంచోడు. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్. మంచివాడు అని ఈ ప్రపంచంలో, ఎందుకనంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటేనండి, ప్రపంచంలో చాలా మంది, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒరిజినల్ గా సృష్టికర్త, నిన్ను నన్ను పుట్టించిన వాడు, భూమి ఆకాశములను కలగజేసినటువంటి వాడైనటువంటి దేవుడు ఒకే ఒక్కడు. అవునా కదా? ఆ ఒకే ఒక్క దేవుడు మన కొరకు ఎన్నో వాటిని పుట్టించాడు. ఇప్పుడు ఆయన మన కొరకు పుట్టించినటువంటివి ఏవైతే ఉన్నాయో అండి, అవన్నీ కూడా, వాటన్నింట్లో కూడా దేవుని లక్షణం కనబడతా ఉంటది. మన కొరకు దేవుడు పుట్టించిన ప్రతి వస్తువులో దేవుని గుణాలు, దేవుని లక్షణాలు కనబడుతుంటాయి. అర్థమవుతుందా? దాన్ని ఆలోచించాలి మనం. దాన్ని ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతాడు అనేటటువంటి విషయం మన బైబిల్లో కూడా, రోమీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటాను. ఒకసారి చదవండి. 19 నుంచి చదవండి. 19వ వచనం నుంచి 1వ అధ్యాయం నుంచి చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదం, అంటే ఓపెన్ గా ఉన్నది. విషదమై ఉన్నది అని అంటే క్లియర్, ఓపెన్ గా ఉన్నది. అయితే అలా ఓపెన్ గా పెట్టింది ఎవరు అంటే దేవుడే వారికి అది విషదపరిచాడు. విషదపరచటం అంటే బయలుపరచటం, తెలియపరచటం. దేవుడే వారికి విషదపరిచాడట. నెక్స్ట్ లైన్, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. దేవుడు మన కొరకు సృష్టించిన సృష్టిలో ఏ వస్తువునైనా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు దేవుని లక్షణాలు అర్థమవుతాయట. ఫర్ ఎగ్జాంపుల్ గా, మన కోసం దేవుడు ఏమేమి చేశాడు? భూమిని చేశాడు. అవునా? ఇప్పుడు భూమి అందరికీ ఒకేలా సేవ చేస్తుందా లేదా? ఇప్పుడు పచ్చి దుర్మార్గుడు విత్తనాలు జల్లాడనుకో, నేను పండను పోరా అంటదా? నీకోసం నేను మొలకలు ఎత్తనరా అని అంటదా? మంచివాడు విత్తినా మొలుస్తుంది, అంటే పంటనిస్తుంది. చెడ్డోడు విత్తినా, దుర్మార్గుడు విత్తినా, ఎవడు విత్తినా ఏం చేస్తుంది? అది ఏకరీతిలా, ఒకే విధానంలో కదా. వర్షం ఉంది, మంచోళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ పొలాల మీదనే, వాళ్ళ ఊర్ల మీదనే వర్షం కురుస్తుందా? అసలు మంచోడు చెడ్డోడు అనే తేడా వర్షం చూపిస్తుందా? ఈ కులం ఆ కులం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటటువంటి వ్యత్యాసం వర్షం చూపిస్తుందా? ఆ వర్షం కురిపిస్తున్నది దేవుడు ఎవరి కోసం? మన కోసం. నీళ్లు ఎవరు తాగినా, ఎప్పుడు తాగినా దాహం తీరుతుంది. ఇప్పుడు మన కొరకే కదా భూమి గాలి ఉంది, మన కోసమే కదా. మంచోడు పీల్చినా చెడ్డోడు పీల్చినా అందరికీ మనకు అర్థమవుతుందా లేదా? దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, మీ పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి? జామ చెట్టు, మామిడి చెట్టు, కరేపాకు చెట్టు, సపోటా చెట్టు. కొన్ని సపోటా చెట్టు మీ పెరట్లో ఉందనుకో, వినండి ఒక మాట చెప్తాను. సపోటా పండు ఎట్లుంటుందండి తింటే? సపోటా పండు తింటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు? తీయగా ఉంటుందా? ఒకసారి ఆ చెట్టును ఒక కొమ్మ నరికేసిన తర్వాత తింటే ఎట్లుంటది? నేను మాట్లాడు, పండే తినాలి మనం.
చెట్టు మీద కాయలన్నీ పండినాయి, అన్ని కాయలు పండినాయి. పండిన కాయల్లో ఒకటి తినవు, ఎట్లుంటది? తీయగుంటది. తీయగుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ చెట్టును మనం హాని చేద్దాం. ఏం చేద్దాం? హాని చేద్దాం. ఆ చెట్టును దెబ్బేద్దాం. అది చేత్తో కాదు, గొడ్డలితో వేద్దాం, ఒక కొమ్మ నరికేద్దాం. నరికేసిన తర్వాత మరలా ఏలాడుతున్నటువంటి మిగతా చెట్టు ఉంటది కదా, ఆ పండిన పండే కోసుకొని తిందాం. ఎట్లుంటది రుచి? అర్థం కావట్లేదు మీకు? సమాధానం చెప్ప. ఎట్లుంటది? ఆలోచిస్తూ డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎట్లుంటది? ఈసారి కట్ చేసి ఈసారి పోయి ఇది పోయి టేస్ట్ చేద్దాం. పోనీ నిమ్మకాయ చెట్లున్నాయా? నిమ్మకాయ ఎట్లుంటది చెప్పండి? మీ ఊర్లో పుల్లగానే ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడైనా పుల్లగానే ఉంటది. చెట్టును సగం కోసేసిన తర్వాత తింటే ఎట్లుంటది? మారదా? దాన్ని ఉడకబెట్టిన తర్వాత తింటే ఎట్లుంటది? నేను టేస్ట్ గురించి మాట్లాడుతున్నాను. మెత్తగుంటదా గట్టిగా ఉంటుందా? కానీ పుల్లగానే. నువ్వు ఏడబెట్టినా ఎట్ట చేసినా కోసినా, అవునా కదా, దాంతో పాటుగా ఆ చెట్టుకి నిప్పంటించిన ఒకటే రీతిగా ఉంటది. టేస్ట్ మారదు. అది మనకు అర్థం కావాలి. టేస్ట్ మారదు. కాబట్టి మనం ఒకటే మాటతో స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ గా చెప్పేస్తున్నాం. ఏమని? నిమ్మకాయ పుల్లగుంటది, సపోటా తీయగుంటది, మామిడికాయ పండితే తీయగుంటది, కచ్చిది కాస్త పుల్లగుంటది. అవునా కదా? ఇప్పుడు ఒకే రీతిగా నువ్వు చెట్టును కోసినా, ఆ చెట్టుకు నిప్పంటించినా, ఆ చెట్టుకు ఎంత హాని చేసినా ఒకే రకంగా ఉంటది. ఎందుకు? మన కోసం దేవుడు చేసిన చెట్లు ఇవన్నింటినీ దేవుడు ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. ఇప్పుడు నువ్వు అలా ఉంటావా? మనిషి అలా ఉంటాడా? మనిషి అలా ఉంటాడా? నేను మంచోడిని, నేను మంచోడిని, నేను మంచోడిని అని తిరుగుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఒక పళ్ళుమని ఒక చెంప దెబ్బేయండి, ఒక్కటేయండి, ఏమంటాడు? నెక్స్ట్ ఏమంటాడు? నేను చాలా మంచోడిని అంటాడు ఫస్ట్. ఓ దెబ్బ పడ్డ తర్వాత ఏమంటాడు తెలుసా? నా అంత చెడ్డోడు లేడరా అంటాడు. దెబ్బ పడ్డ తర్వాత ఏమంటాడు? అన్న ఇంతకుముందు నా అంత మంచోడు లేడన్నవే, ఇప్పుడు ఏంది మార్చినవని అంటే, దెబ్బ పడ్డ తర్వాత ఎవడైనా మారకుండా ఉంటాడరా? దెబ్బ పడేంత వరకే మంచోడిని, దెబ్బ పడ్డ తర్వాత మరి ఈ మాట చెట్టు అని లేదే. నువ్వు మారినట్టు ఒక చెట్టు మారలేదే, నువ్వు మారినట్టు భూమి మారలేదే, నువ్వు మారినట్టు దేవుడు మన కోసం చేసినటువంటి ఏ ఫలాలు మారలేదే. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు కూడా మారడు, ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మంచివాడు. ఎలాంటి మంచివాడు అని అంటే మనకు ఇప్పుడు అర్థం కావాలి. ఈ రోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, బయట దేవుణ్ణి దూషిస్తున్నారా లేదా? దేవుణ్ణి తిడుతున్నారా లేదా? వాళ్ళని పోషిస్తుంది ఎవరు అనుకుంటున్నావు? నేను పోషిస్తుంది ఎవరు అనుకుంటున్నావు? అదమ్మ దేవుడు అంటే. అర్థమైందా? దేవుడు అంటే మంచోడు. దేవుడు అంటే ఎంత మంచోడు, ఎలాంటి మంచోడు అని అంటే నీలాంటి నాలాంటి మంచోడు కాదు దేవుడు. దేవుడు మంచితనం వేరే, దేవుడు మంచితనం వేరే. మనం ఎంతసేపు మంచిగా ఉంటామంటే, మనతో ఎవరైనా మంచిగా ఉంటేనే మంచి, మనతో ఏమైనా కాస్త తేడా అయితే ఎట్లుంటది పరిస్థితి? నేనేంటో చూపిస్తారే, మామూలు కూడా నాతో పెట్టుకుంటే అని ఎట్లుంటది? మన వ్యవహారం ఎట్లుంటది? అమ్మా, స్త్రీలమైనా సరే మనం ఏమైనా మామూలుగా ఉంటామా? నేనేంటో చూపిస్తా దానికి అని మాట్లాడతామా లేదా మన జీవితంలో? కానీ దేవుడు, ఇప్పుడు దేవుడు మంచోడు అనే విషయం మీకు చెప్పడానికి, మీకు అర్థం చేయించడానికి నేను చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు దేవుని గురించి మొదట క్యారెక్టర్ ఏం విన్నాం మనం? మొదట అందరికీ మామూలుగా తెలుసు దేవుడు మంచోడు అని మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది దేవుడిని తిడుతుంటారు తెలుసా మీకు? వీళ్ళు గట్టిగా పాపాలు చేసి తప్పులు చేసి సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇరుక్కున్న తర్వాత ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, పిల్లోడు ఏదో మారం చేస్తున్నాడు, మండి చేస్తున్నాడు అని చెప్పేసి పిల్లోడి కోసం ఏదో ఒకటి, అంటే నాకు బైక్ కావాలి, బైక్ కావాలి, బైక్ కావాలి అని చెప్పేసి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బైక్ లో యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. అప్పుడు మనం ఏమంటాం? ఈ దేవునికి నా కొడుకే దొరికాడా తీసుకుపోనీకి? దేవుని మీద మన్నుబోయ్యా, దేవుని మీద అది చేయ ఇది చేయ అని చెప్పేసి తిడుతుంటామా లేదా? అవునా కదా? పరిస్థితిని బట్టి మనం మారిపోతాం.
కానీ ఇప్పుడు నువ్వు తిడుతున్నావని చెప్పేసి దేవుడు కూడా నిన్ను తిడతాడా? రివర్స్ అవుతాడా? కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు అక్క చాలా మంచిది అని చెప్పేసి నేను ఈరోజు అన్నాను అనుకో, అక్క నాతో మంచిగా ఉంటుంది. అక్క చాలా సూపర్ అన్నాను అనుకో. ఇంకో రోజు ఆవిడ ఏంటర్ పోయి అని చెప్పేసి అన్నాను అనుకో, అమ్మ నా గురించి ఇట్టన్నాడా, నా గురించి ఇంత మాట అన్నదా, చూపిస్తా నెక్స్ట్ నుంచి అని చెప్పేసి మారిపోతావా లేదా? కానీ దేవుడు మాత్రం మారాడు. దేవుడు మారడు. దేవుడు మంచివాడు. అందుకోసమే దేవుడు మన గురించి ఆలోచించి మనం ఎలా బ్రతికినా, ఏ విధంగా బ్రతికినా మన గురించి చేసినటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? తన గురించి తాను నీకు, నాకు, మనకు తెలియజేయాలి. తన గురించి తాను మనకు తెలుపుకోవాలి అనే ప్రయత్నం చేశాడు. దేవుడు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుడు చాలా మంచివాడు, కానీ ఆ దేవుని గురించి మనకెవరికి తెలియదు. తెలియనప్పుడు దేవుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, నా పిల్లలకు నేను అర్థం కావాలి, నా పిల్లలకు నా గురించి నేను చెప్పుకోవాలి, నా పిల్లలకు నా గురించి నేను ఏం చేయాలి, చెప్పుకోవాలి అని చెప్పేసి చాలా ఆశపడ్డాడు, ప్రయత్నపడ్డాడు. కానీ దేవుడు భూలోకానికి రాలేడు, భూమి మీద మనలా నడవలేడు, మనతో పాటు నివసించలేడు. ఎందుకు? సింపుల్ విషయం చెప్తాను. ఆ దేవుడు ఎవరు, ఏంటి అనేటటువంటి విషయాలు ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? దేవుడు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మీరు ఒక ఆన్సర్ ఇస్తారు, బయట వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు, ఇంకోని అడిగితే ఇంకో ఆన్సర్ ఇస్తారు. కానీ నేను మిమ్మల్ని, వాళ్ళని, వీళ్ళని కాకుండా నేను డైరెక్ట్గా యేసుప్రభుని అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరిని? ప్రభువా మీరు చెప్పండి ప్రభువా, మీరైతే అబద్ధం ఆడరు, మీరు పర్ఫెక్ట్గా చెప్తారు, దేవుడు ఎవరో నాకు చెప్పు ప్రభువా అని చెప్పేసి మనం యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభు చెప్పిన జవాబు ఏంటో బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 4:24 చూడండి. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు ఈ ఆన్సర్ ఇచ్చింది? దేవుడే. యేసుప్రభు చెప్పాడు. దేవుడు ఎవరని చెప్పాడు? ఆత్మ అని చెప్పాడు. మాట్లాడుతుంది ఎవరు? కొంచెం ముందు నుంచి చూడండి మీరు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారో సందర్భం తెలుసా? ఆ సందర్భం తెలుసా? సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికని వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ తన శిష్యులతో పాటు వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు ఆ ఊర్లో మధ్యాహ్నం అయిపోయింది కదా, భోజనానికి మేము వెళ్ళేసి భోజనం కొనుక్కొని వస్తామని చెప్పేసి శిష్యులు ఊర్లోకి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఆ స్త్రీ ఒంటరిగా బావి దగ్గరికి వస్తే, అమ్మా నీళ్లు చేదుకోవటానికి వచ్చావు కదా, నాకు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వవా అని చెప్పేసి అడుగుతాడు. ఆ సందర్భంలో కొన్ని మాటలు చెప్పాడు. నేనెవరో నీకు తెలిస్తే జీవజలాన్ని వరముగా ఇమ్మని నన్ను నువ్వు అడిగేదానివి, నా గురించి నీకు తెలుసుంటే అని యేసుప్రభు అనగానే, ఈ బావి ఇచ్చింది యాకోబు గారి కంటే గొప్పోలా మీరు అని అంటది ఆవిడ. ఆ సందర్భం అంతా చెప్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ కూడా మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఇదిగో మేము ఈ కొండ మీద ఆరాధన చేస్తాం దేవుణ్ణి, మీరు యూదులు కదా, అసలు మీరు జనరల్ గా మాతో మాట్లాడరు, కానీ మీరు ఏదో మాట్లాడుతున్నారు కొత్తగా వింతగా అని చెప్పి మీరేమో ఇదిగో అక్కడ యెరూషలేములో మాత్రమే ఆరాధించాలి అని చెప్పేసి మీరు అంటారు అని ఆవిడ చెప్పింది. అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా అక్కడి నుంచి చదవండి, ఎన్నో వచనం అది, అమ్మా నా మాట నమ్ము. 21వ వచనం. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, తండ్రిని ఆరాధింపరు, నన్ను నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మేము అంటే ఎవరు? మనం. అక్కడ మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు? మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? మేమైతే మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తాం, మీరైతే మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాము అని చెప్పి కంటిన్యూషన్.
రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును. మాట్లాడుతుంది ఎవరు? యేసుప్రభు కదా మాట్లాడుతున్నది. యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? అది గుర్తుపెట్టుకోండి. సమరస్యతో మాట్లాడుతూ ఇప్పుడు 24వ వచనంలో ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనుక ఆత్మ అనే విషయం చెప్పాడు. వినండి, దేవుడు ఎవరట? మాట చెప్పింది ఎవరు? యేసుప్రభు. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుప్రభు. దేవుడు ఎవరు అని చెప్పాడు యేసుప్రభు? ఆత్మ. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ అని చెప్పాడంటే అర్థం ఏంటి? దేవునికి నీకు లెక్క నాకు లెక్క శరీరం. యేసుప్రభు శరీరం ఉందా? ఉంది, శరీరంతోనే ఉన్నాడు. కానీ దేవునికి శరీరం లేదు. దేవునికి శరీరము లేదు. దేవుడు ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఈ భూలోకంలో ఉంటదా? ఆత్మ భూలోకంలో ఉంటదా? ఇది చాలా పెద్ద పాఠం. జనరల్ గా మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ ఏమైపోద్ది తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? కన్ను మూసి తెరిచే లోపు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోద్ది. ఎందుకు? ఆత్మ నిలబడే ప్లేస్ కాదిది. ఆత్మ ఉండే మామూలు మన ఆత్మలే ఉండలేకపోతుంటే మరి దేవుడు ఆత్మ అంటే ఆయన ఎంతటి పెద్దవాడు, ఎంతటి గొప్పవాడు అని అంటే పాత నిబంధనలో ఆత్మపూర్ణులైనటువంటి ప్రవక్తలు చెప్పిన 2 మాటలు చూపిస్తాను మీకు. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదవండి స్పీడ్ గా. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చేస్తాడా? చేయడా? చేయడు. దేవుడు ఈ లోకమందు నివాసము చేస్తాడా? చేయడా? చేయడనే కదా చెప్పింది బేబీ. చెయ్యడు కదా. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 6వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేస్తాడా? చేయునా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. అర్థమవుతుందా మీకు? ప్రవక్తలు చెప్పిన మాటలమ్మ ఇవి. ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు అనే ఆయన భూమి మీద నివాసము చేయడు అనేది మాట. ఇక్కడ దేవుడు అనే ఆయన మనుషులతో కలిసి ఒక మనిషిగా ఏం చేయడు? నివాసము చేస్తాడా? చేయునా అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవు. దేవుణ్ణి ఆకాశ మహాకాశాలు కూడా పట్టజాలవు. ఇప్పుడు చెప్పండి, దేవుడు భూలోకానికి వస్తాడా? ఒక మాట, మన సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన ఎవరు కాదు? మానవుడు కాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడు. ఆయన ఎవరు కాదట? మానవుడు కాదు. నెక్స్ట్ మాట, పశ్చాత్తాపపడువాడు. ఆయన పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన ఎవరు కాదు? నరపుత్రుడు అంటే నరులకు పుట్టడు. నరులకు దేవుడు పుట్టడు. నరులకు పుట్టడు దేవుడు. నరపుత్రుడు కాడు. నెక్స్ట్ మాట, ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఇంతకు ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు అంటే ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడింది దేవుడే కదా. ఏమని చెప్పాడు? దేవుడు భూలోకములో నివసింపడు అని చెప్పాడు. ఒకటో మాట. రెండో మాట, దేవుడు నరులతో కలిసి ఒక నరుడుగా భూమి మీద నివసింపలేడు అని చెప్పాడు. రెండో మాట. మూడో మాట, దేవుడు నరులకు పుట్టడు, దేవుడు నరుడు కాదు అని చెప్పాడు. మూడో మాట. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఈ మాట ప్రకారం ఉంటాడా? ఉండడా? ఇప్పుడు దేవుడు భూమి మీద నివసింపడు అన్న తర్వాత భూమి మీదకి వచ్చాడు అనుకో, ఆయన మాట తప్పిన వాడైతాడా కదా?
ఏమో అర్థమవుతుందా? మాట తప్పినవాడు అవుతాడా కదా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఈ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్తున్నాడు ఆయన? దేవునికి శరీరం లేదు, దేవుడు ఆత్మ అని అన్నాడు ఆయన. దేవుడు ఎవరు? ఆత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారి తదనంతరము, యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత, జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలులలో అందరికంటే ఎక్కువగా గొప్పగా వాడబడినటువంటి అపోస్తలుడు ఎవరో చెప్పండి నాకు. మీరు ఎక్కువగా వాడబడినటువంటి అపోస్తలుడు కొత్త నిబంధనలో, లేదా ఎక్కువ పుస్తకాలు, కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి అపోస్తలుడు ఎవరో చెప్పండి. పౌలు గారు. రోమా పత్రిక ఆయనే రాశాడు. రోమా పత్రిక తర్వాత మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తర్వాత తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక, తెసలోనికేలకు రాసిన రెండవ పత్రిక, కొలసీ పత్రిక ఆల్రెడీ చెప్పేశాంగా. తర్వాత తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఇవన్నీ కూడా ఎవరివి? పౌలు గారు కదా. ఆ పౌలు గారు సువార్త చెప్పుకుంటూ ఈరోజు సువార్త చెప్తానికని చెప్పేసి నేను మిర్యాలగూడ ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చాను? వీపనగండ్ల, నందికొట్టుకూరు, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్ అయింది కాదు కదా, ఇంతకు ముందు కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ కదా. పౌలు గారు ఏం చేశారనంటే, నేనైతే కనీసం ఒక రాష్ట్రమే దాటాను, కానీ ఆయన ఖండాలు దాటేశాడు. ఎక్కడికి వెళ్ళాడంటే గ్రీకు దేశానికి వెళ్ళాడు. ఒక రకంగా పోలిస్తే గ్రీకు దేశస్థులు, వాళ్ళకు పెట్టబడినటువంటి పేరు ఏంటంటే మహాజ్ఞానులు వాళ్ళు. ఆ గ్రీకు దేశానికి వెళ్ళేసి ఆయన దేవుని గురించి చెప్పడానికి వెళ్ళాడు. దేవుని గురించి ఏం చెప్తున్నాడో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మన పౌలు గారు చూశాడా లేదా? చూశాడు. చనిపోయి 3వ దినాన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారికి కనపడ్డారు. శిష్యులందరూ అయితే చూశారా లేదా? శిష్యులందరితో పాటు కలిసి బ్రతికాడా లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు? అవునా కదా. మనుషులు తిన్నదే తిన్నాడు, మనుషులతో పాటు పడుకున్నాడు, మనుషులతో పాటే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా కదా. మనుషులు పెట్టింది తిన్నాడు, మనుషులు పెట్టింది తిన్నాడు, అంతేనా కదా. వాళ్ళ అమ్మ పెట్టింది, లేదంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు, ఈయన మనుషులు పెట్టారు, ఈయన తిన్నాడు. ఓకేనా. అయితే దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సువార్త చెప్పడానికని వెళ్ళినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో ఒక సందర్భం చూపించి నేను పాఠం ముగించేస్తాను. మిగతా విషయాలు మనం రేపు నేర్చుకుందాం. ఓకేనా. ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం తీయండి, 24 నుంచి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 24 నుంచి చూడండి. జగత్తు అంటే ఏంటండి? భూమి, ఆకాశము. జగత్తును, అందలి సమస్తమును అని అంటే నిర్మించిన దేవుడు. ఒక్క నిమిషం అమ్మా. జగత్తును, అందలి సమస్తమును అని అంటే ఇక లోపల ఉన్నటువంటి చెట్లు, పుట్లు, చీమలు, జంతువులు, పక్షులు, జలచరాలు, మనుషులు, అన్ని వస్తాయన్నమాట. ఇవన్నింటిని చదవండి తల్లి. ఇప్పుడు జగత్తును, అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునై ఉన్నందున హస్తకృతములైన, కరెక్ట్ గా చదవాలి, ఏమనుంది? హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఎవరు? దేవుడు. మాట్లాడుతుంది ఎవరు? పౌలు గారు. నిండు ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? జగత్తును, అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, అందరి సమస్తమును నిర్మించిన దేవుడట తానే ఆకాశమునకును భూమికి, ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నందున, అంటే అధిపతి, రాజుగా ఉన్నందున ఉన్నాడు కాబట్టి హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అర్థమైందా మీకు? హస్తకృతములు అంటే, హస్తం అంటే అర్థమవుతుందిగా. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మన ఇంటి చుట్టూ తిరుగుతారు, హస్తం గుర్తుకే అని వస్తారు కదా. దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. హస్తం అంటే
హస్తకృతములు అంటే చేతులతో నిర్మించిన ఇండ్లల్లో, చేతులతో నిర్మించిన ఆలయమన్నా ఇండ్లన్నా ఒకటే. చేతులతో నిర్మించిన ఆలయాలలో ఇండ్లల్లో దేవుడు ఏం చేయడట? మరి మొన్నటిదాకా యేసుప్రభు వచ్చేసింది ఏంది? అర్థమవుతుందా మీకు? యేసుప్రభు ఎక్కడ నివసించాడు? భూమి మీదనేగా. యేసుప్రభు ఎక్కడ నివసించాడు? మనుషులు కట్టినటువంటి హస్తకృతమైన ఆలయంలోనే కదా. నివసించాడా లేదా? నివసించాడా లేదా? అంటే పౌలు గారు అబద్ధం ఆడుతున్నాడా? పాత నిబంధనలో కూడా ప్రవక్తలు చెప్పిన మాట ఏంటి? దేవుడు భూలోకంలో నివాసము చేయడు. దేవుడు భూలోకంలో నివాసం చేయడు. దాంతోపాటు దేవుడు మనుషులతో కలిసి ఒక మనిషిగా బ్రతకలేడు అని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు. అది నిజం. కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు హస్తకృతాలయములలో. ఇక్కడ ఒక మాట క్లారిటీ చేస్తా. ఈ మాట చెబుతుంది నేనా, పౌలు గారా? పౌలు గారే కదా. ఇంకేం చెప్తున్నాడు? కంటిన్యూషన్. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, కంటిన్యూషన్. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. జీవమును ఊపిరిని దయచేయువాడు. దాంతో పాటు సమస్తమునంటే వర్షాన్ని, గాలిని, తినే ప్రతి పదార్థాన్ని ఇచ్చేవాడు. జీవమును ఊపిరిని మాత్రమే కాకుండా సమస్తమును దయచేసేవాడెవరు? దేవుడు. నెక్స్ట్ లైన్. గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఏమర్థమైంది మీకు? ఇంకొక మాట చూపిస్తాను. పౌలు గారు మాట్లాడిన మాట ఇంకొక మాట చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో, అంటే దరిదాపుల్లో కూడా ఏ ఒక్కరూ వెళ్ళలేనంత గొప్ప తేజస్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఉదయాన్నే చూస్తాము ఒక తేజస్సు, సూర్యుని తేజస్సు చూస్తామా? ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళగలమా మనం? సూర్యుని దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మిట్ట మధ్యాహ్నము నడి రోడ్డు మీద గంట సేపు నిలిచినా చాలు. ఈ ఎండాకాలంలో ఏమైతుంది? నిలబడలేము కదా. అలాంటిది కనీసం ఇక్కడి నుంచి ఇంత దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూడగలమా? సూర్యునే చూడలేకపోతే సూర్యుని కంటే కోట్ల రెట్ల సూర్యులతో సమానం, అంతకంటే మించి దేవుని తేజస్సు. అంత గొప్ప తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే అర్థం ఏంటో తెలుసా? వసించుచు అంటే నివసించుచు. అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అమరత్వం అనే మాటకు అర్థం ఏంటి? మరణము లేనివాడు, సావు లేనివాడు, మరణము లేనివాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అంటే మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుని గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి అనేటటువంటి టాపిక్ ఎందుకు మనం తెలుసుకుంటున్నాము అనంటే, మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటున్నామనంటే, ఈ లోకంలో కూడా చాలా మంది నాకు దేవుడు తెలుసు అని బ్రతుకుతున్నారు. అలాగే మనం కూడా దేవుడు తెలుసు అని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితమైన విలువలతో దేవుడు ఎవరో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. అందుకోసమే కొన్ని ఖచ్చితమైనటువంటి విలువలతో దేవుని గురించి తెలుసుకోవాలి. మొదటగా దేవునికి ఒకటి పుట్టుక అనేటటువంటిది దేవునికి లేదు. పుట్టుక లేదు. రెండోది చావు కూడా లేదు. దేవునికి ఏమి లేవు? పుట్టుక లేదు, చావు లేదు. దేవునికి శరీరం కూడా లేదు. దేవుడు ఆత్మ అని చెప్పబడింది. యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కదా. దాంతోపాటు దేవుడు భూలోకానికి రాడు. భూమి మీద భూలోకంలో ఆయన నివాసము చెయ్యలేడు. మనుషులతో కలిసి నివాసము చేయలేడు. హస్తకృతాలలో ఆయన నివసింపలేడు. దాంతోపాటు ఇక్కడ ఏమన్నాడు? దేవునికి చావు లేదు. దేవుడు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు ఏమి కలిగిన వాడై ఉన్నాడు? అంటే మరణము లేని వాడై ఉన్నాడు అని చెప్పి నెక్స్ట్ మాట చూడండి. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవరిని? దేవుణ్ణి. యేసుప్రభుని చూశారా? ఎవరెవరు చూశారు యేసుప్రభుని?
పేతురు చూశారు, యాకోబు చూశారు, యోహాను చూశారు, ఈ మరియా చూసింది కదా. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు, చాలా మంది చూశారు. దాంతోపాటు ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా చాలా మంది చూశారా లేదా? కానీ దేవుణ్ణి ఏ మానవుడు, అక్కడ ఏమనింది మరలా చదవండి, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు చూడలేదు, ఇంకెప్పటికీ రేపటి దినాన వచ్చే కాలంలో ఎప్పటికీ ఒక మంచి మాట చెప్తాను. మనం దేవుని మాటల కంటే మనుషుల మాటల్ని భలే నమ్ముతాం, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా నాలాంటి పాస్టర్ ఎవరైనా వచ్చేసి నేను దేవుణ్ణి చూశాను, దేవుడు నాకు కనబడ్డాడు అని అన్నాడు అనుకో, మీరు నమ్ముతారా నమ్మరా? ఇట్టే నమ్మేస్తారు. నమ్ముతారా లేదా? నమ్మేస్తారు. ఇప్పుడు దేవుణ్ణి నేను చూశాను అని చెప్పి మీతో చెప్పాను అనుకో, ఇప్పుడు బైబిల్లో రాయబడిన ఈ మాట ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. అయితే ఆ మాట అయినా అబద్ధమై ఉండాలి, లేదంటే నేనైనా అబద్ధమై ఉండాలి కదా. బైబిల్లో ఉన్న మాట అబద్ధమయ్యే అవకాశం, అంటే బైబిల్ని మనం అలా నమ్మాలి. ఈరోజు మనుషులే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, దేవుణ్ణి కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇవ్వకుండా, దేవుడు ఎవరో కరెక్ట్ గా క్లారిటీగా తెలియనివ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నది ఎవరంటే మనుషులే. అందుకోసమే ఏ మనిషిని నమ్మక దేవుని మాటను నమ్మి నీ అంతట నువ్వు చదువుకునే ప్రయత్నం చేస్తే ఎంతో ఉపయోగం, మేలుకరం. ఆత్మపూర్ణులైనటువంటి అపోస్తలులు మనకు దేవుని గురించి ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారు చూసారా. దేవుడు అమరత్వం గలవాడు, దేవునికి చావు లేదు, పుట్టుక లేదు. దేవుణ్ణి ఏ మానవుడు ఏ నరుడు చూడలేదు, చూడనేరడు కూడా కదా. మరి యేసు ప్రభువుని చూశారా లేదా? చూశారు. యేసుక్రీస్తు ప్రభువులు పుట్టాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువులకు చావు ఉందా లేదా? అసలు ఈరోజు మనం అందరం రక్షింపబడ్డాము అని అంటే ఆయన చావు వల్లనే కదా. ఆయనకు చావు లేకపోతే మనకు రక్షణ ఉందా? బయట ఇస్లాం సహోదరులు, ఈ రోజే ఒక సహోదరుడితో మాట్లాడాను నేను, తెలుసు కదా మీకు, ముస్లిమ్స్. ఒక సహోదరుడితో ఈరోజు మాట్లాడాను, కొద్దిసేపు మామూలుగా క్యాజువల్ గా మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మా ఖురాన్లో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, మేము ప్రవక్తగా నమ్ముతాము. మీకు మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల చేత చంపబడి దేవుని చేత 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు అని మీరు నమ్ముతారు. కానీ మేము నమ్మేది ఏంటంటే, మా ఖురాన్లో అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు చావకుండానే ఒక ఏలియాను తీసుకుపోయినట్టు, ఒక హానోకును తీసుకుపోయినట్టు దేవుడు తీసుకుపోయాడట. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోనే లేదట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోలేదు అని అంటే మనకు రక్షణ ఉందా? సువార్త ఉందా? అసలు సువార్త అంటేనే యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం, సమాధి, పునరుద్ధానం. ఇప్పుడు దేవునికి చావు పుట్టుకలు లేదు, యేసు ప్రభు కూడా లేదు అని చెప్పగలమా? చెప్పేవాడికి రక్షణ ఉందా? అవునా కదా. అంటే ఇప్పుడు మనకు దేవునికి యేసుక్రీస్తుకు మధ్య డిఫరెన్సే మనకు తెలియదు. యేసు ప్రభు ఎవరో దేవుడు ఎవరో ఈ క్లారిటీ మనకు. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, దేవుడు మాకు తెలుసు, కానీ ఖచ్చితమైన విలువలతో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి ఖచ్చితమైన విలువలతో అంటే, మనకు ఉన్నటువంటి ఏకైక ఆధారం బైబిల్. ఎందుకు మనం బైబిల్ని గట్టిగా నమ్మాలి అని అంటే, బైబిల్లో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభు అబద్ధం చెప్పడు కాబట్టి. యేసు ప్రభు ఒరిజినల్ గా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? అసలు యేసు ప్రభుని ఎవరు పంపించారో తెలుసా మీకు? ఆయనంతటా ఆయన మన కోసం వచ్చాడు అనుకుంటున్నారా మీరు? ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఏంటమ్మా? లోకం అంటే ఏంటి? లోకం అంటే మనుషులు, మనమే. ఒక కవి రాశాడు మనకు తెలియచేయటానికి, ఒరే మనుషులారా, లోకం అంటే మట్టి అనుకోకండ్రి, లోకం అంటే మనుషులు అని ఒక పద్యమే రాశాడు. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు అని చెప్పేసి ఒక పద్యం రాశాడు ఆయన. మొత్తానికి లోకం అంటే ఎవరు? మనుషులు. అంటే ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఇంత అని చెప్పలేక, అసలు కొలవలేనంత ప్రేమ దేవునికి మన పట్ల ఉంది కాబట్టి ఎంతో ప్రేమించును అని చెప్పి ఏం చెప్పాడు? కాగా
అంత ప్రేమించిన దేవుడు మన కోసం ఏం చేశాడు అని అంటే, బాగా వినండి, మన కోసం ఏం చేశాడు అని అంటే, ఇదిగో మన కోసం భూమిని, ఆకాశమును, గాలిని, చెట్టు, చేమలు, చేపలు, ఈ జంతువులు అన్నింటినీ ఇచ్చాడా లేదా? దాంతో పాటు ఇంకా ఏం చేశాడంటే, తినటానికి ఇచ్చాడు, తాగటానికి ఇచ్చాడు, పీల్చుకోవటానికి ఇచ్చాడు, దున్నుకోవటానికి ఇచ్చాడు, పడుకోవటానికి ఇచ్చాడు, అసలు అన్ని చేసుకోవటానికి, రకరకాల ఫ్రూట్స్ తినటానికి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నింటితో పాటు మరి మనం తప్పు చేస్తే, మనం పాపం చేస్తే దానికి విరుగుడు కూడా ఇవ్వాలి కదా. అన్నీ ఇచ్చిన దేవుడు ఇదెందుకు ఇవ్వడు? ఇస్తాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నది. ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి వీటన్నింటితో పాటు ఏమి ఇచ్చాడట ఆయన? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచే ప్రతివాడు నాశనమైపోయి నరకానికి పోకుండా నిత్య జీవం పొందునట్లు నిత్యము నిరంతరము నేనున్న లోకములో నాతో పాటు బ్రతకటానికి ఆయనను అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? ఆయనను అంటే ఎవరిని అనుగ్రహించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కోసం ఇచ్చాడు. అందుకోసమే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన్ని కొట్టినా, సంపినా, తిట్టినా, దుమ్ము పోసినా, ఉమ్మినా ఎలా ఉన్నాడు? ఆయనలో కూడా మనకి ఎవరు కనపడ్డారు? ఇప్పుడు దేవుడు కనపడ్డాడు ఆయనలో. అర్థమవుతుందా మీకు? మన కోసం దేవుడు ఎన్నో ఇచ్చాడు. స్టార్టింగ్ లో చెప్పాను, మన కోసం దేవుడు ఫ్రూట్స్, ఒక చెట్టు, ఒక భూమి, ఇవన్నీ మన కోసమని దేవుడు ఇచ్చాడు. మన కోసం ఇస్తే మన కోసమే పని చేస్తుందా లేదా భూమి? మన కోసమే పని చేస్తుందా లేదా గాలి? కదా. ఇప్పుడు గాలి లేకుండా బతకగలమా? కాబట్టి గాలి దేవుడు అందామా? భూమి లేకుండా బతకగలమా? అబ్బో భూమి లేకుండా బతకలేము కాబట్టి భూమి కూడా దేవత బయట అంటున్నారా లేదా? సేమ్ టు సేమ్. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మనం దేవుని దగ్గరికి చేరగలమా? యేసు ప్రభు చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవుని దగ్గరికి చేరలేడు. ఇప్పుడు గాలి ఇంపార్టెంటే మనకు, భూమి ఇంపార్టెంటే, కానీ భూమిని ఇచ్చింది ఎవరు? దేవుడు. గాలిని ఇచ్చింది ఎవరు? దేవుడు. వీటన్నింటికంటే ఇంపార్టెంట్ మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి యేసు ప్రభుని ఇచ్చింది ఎవరు మనకు? మన కోసం వచ్చాడు కాబట్టి మన కోసం బలి అయ్యాడు, మనల్ని ప్రేమించాడు. దేవుడు మన కోసమే యేసుప్రభువును పంపించాడు కాబట్టి రక్షణ, పరిపూర్ణమైన రక్షణను మనకి ఇవ్వటం కోసం తను వచ్చి చేసినటువంటి ప్రథమమైనటువంటి మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దేవుడెవరో చెప్పుకుంటూ తిరిగాడు. ప్రపంచానికి దేవుని గురించి చెప్పిన ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని. దేవుడు ఎవరో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా దేవుని గురించి చెప్పినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో యేసును మించినోడు లేడు. యేసు తప్ప వేరొక వ్యక్తి లేడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినంత గొప్పగా ఏ దేవుని గురించి ఎవడు చెప్పలేదు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త మీరు చదవండి. మాటకు ముందు, మాటకు వెనకాల నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, దేవుడు పంపిస్తే నేను వచ్చాను, దేవుని దగ్గర నుంచి వచ్చాను, నా అంతటా నేను వచ్చానని అనుకోకండి మీరు. నా అంతటా నేను రాలేదు, నా తండ్రి పంపించాడు, నా దేవుడు పంపించాడు. మీరు ఎవరినైతే మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు అంటున్నారో ఆ మీ దేవుడేరా నా తండ్రి, ఆయన మీకోసం నన్ను పంపించాడు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ క్లారిటీ మనకుందా? తెలుసా మనకు? ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనకున్న కలిగిన అవగాహన ఏంటి? అవునా కదా? దేవుడెవరు? దేవుడెవరు? ఏం చెప్పాలి మనం? దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు చెప్పిన సమాధానమే చెప్పాలి. ఈరోజు పాస్టర్లు, మనుష్యులు చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు గాక, కానీ మనల్ని పరలోకం చేర్చేది ఎవరు? ఏ పాస్టరు చేర్చలేడు. ఎవరు చేరుస్తాడు? యేసు ప్రభువే చేరుస్తాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు ఎవరు అనే మాటకు ఆన్సర్ ఏమిచ్చాడు ఆయన? దేవుడు, అదే చెప్పండి. దేవుడెవరు? ఆత్మ. దేవుడెవరు? ఆత్మ. ఎవరైనా చూశారా ఆత్మను? చూడగలరా రేపటి దినాన ఆత్మను? ఆత్మను చూసిన నరుడు ఎవడైనా ఉన్నాడా? అదే దేవుడు చావడు, దేవుడు పుట్టడు, దేవుడు భూలోకానికి రాడు. సావు పుట్టుకలు
ఆయనకు లేదు. చావు పుట్టుకలు ఆయన ఇస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు మన కొరకు ఎవరిని పంపించాడు భూలోకానికి? దేవుడే వచ్చాడా? దేవుడు తన కుమారుని పంపించాడా? క్లారిటీ ఉండాలి కదా మనకు. కాబట్టి మీకు దేవుని గురించి చాలా తక్కువగానే చెప్పాను. దేవుడు ఎంత మంచివాడో ఆ మంచితనాన్ని మరి దేవుడు డైరెక్ట్గా వచ్చి చూపించలేడు గనక దేవుడు తన ప్రియకుమారుని పంపించి తన ప్రియకుమారుల్లో దేవుడు ఎంత మంచివాడో యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటల్లో తన చేతల్లో చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం దేవుణ్ణి చూడగలగాలి. ఎలాగైతే దేవుడు చెప్పాడు, ప్రకృతిని జాగ్రత్తగా చూడండి, అందులో నా లక్షణాలు నేను కనపడతానని చెప్పాడు. ప్రకృతిని చూస్తే ఆలోచిస్తే దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఆలోచించినప్పుడు మనకు అర్థం కాలే. మన కోసం దేవుడు నిర్మించినటువంటి భూమిని ఆలోచిస్తే ఎంత చక్కగా మనకు దేవుడు అర్థమవుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి జాగ్రత్తగా స్టడీ చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారి కార్యాలు, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రతి కార్యం, ప్రతి బోధ, ఆయన మాట ప్రతిదీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడెవరో మనకు బోధపడుతుంది. దేవుడెవరో మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడెవరో చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పినటువంటి వ్యక్తి ఒకే ఒకడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఓకేనండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు, దేవుని గురించినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు మనం రేపటి దినాన జాగ్రత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు రేపటి దినాన కొంచెం ఎర్లీగా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. లేటుగా వస్తే ఎక్కువ విషయాలు నేర్చుకోలేము. ఎందుకంటే మీలో తొందరగా చెప్పంగానే గ్రహించే వాళ్ళు ఉన్నారు, గ్రహించలేనటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా నిమ్మలంగా మీకు అర్థమయ్యే రీతిగా నేను విపులీకరంగా ఓపెన్ చేసి చదివించి చెప్పాను. మన సొంత మాట కాదు, దేవుడే ఈ రాత్రి మనందరితో మాట్లాడాడు. విషయం ఏంటంటేనండి, దేవుడు ఎవరో చెప్పాలంటే దేవుడే చెప్పించాలి తప్ప మనం ఎవరూ తెలుసుకోలేం. దేవుడే ఎవరో ఒకరిని పంపించి చెప్పించాలే తప్ప ఆ దేవుడి గురించి తెలుసుకునే పరిస్థితుల్లో ఏ మానవుడు లేడు, తెలుసుకోలేడు అనే కదా. అందుకోసమే దేవుని గురించి మనంతట మనము తెలుసుకోలేము గనకనే దేవుడు ఏం చేశాడు, తన గురించి మనకు చెప్పటానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు అనేటటువంటి విషయం ప్రవక్తలు కూడా చెప్పారు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే సుమేను ప్రవక్త గారు కూడా చాలా గొప్ప మాట చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చెప్తాడు తెలుసా, నా తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి అంటాడు. ఇంకెవరు చెప్పినా కరెక్ట్ కాదు. నా తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి అని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాట ఎక్కడుంది? ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసేసుకుందాం. మత్తయి సువార్త 11:27 చూడండి. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 11:27 ఒకటి చదవండి, ముగించుకుందాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అది సమస్తం అంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏవైతే పొందుకొని ఉన్నాడో అవన్నీ కూడా ఎవరి వలన పొందుకొని ఉన్నాడట? తండ్రి చేత. అది తండ్రి చేత పొందుకొని ఉన్నాడట. తండ్రి గాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు. కుమారుణ్ణి ఎరుగడు. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరో తండ్రే చెప్పాలి. ఎందుకు? యేసుక్రీస్తు గురించి తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. అందుకోసం యేసుక్రీస్తు ఎవరో చెప్పడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడు. ఆయన గురించి చెప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడు. నెక్స్ట్ లైన్ చదవండి. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును. కుమారుడు ఎవనికి ఆయనను అంటే దేవుణ్ణి బయలుపరచను ఉద్దేశించును వాడు గాక మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. అంటే ఏం చెప్పాడు ఇప్పుడు యేసు ప్రభు? నా గురించి చెప్పాలంటే నా తండ్రే చెప్పాలి, నా తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవ్వడికి తెలియదు. అందుకోసమే నేను ఏ మనిషి మాట నమ్మను. నాకు యేసు ప్రభు చెప్పాడు దేవుడు ఆత్మ అని. ఆ దేవునికి శరీరం లేదు, అది అబద్ధం కాదు. కాబట్టి దేవుడు భూలోకంలో రాలేడు. మరి భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చింది ఎవరు? దేవుడు రాలే, దేవుని కుమారుడు వచ్చాడు. యేసుక్రీస్తు మెస్సియా, దైవ కుమారుడైన క్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చి దేవుని గురించి చెప్పాడు. దేవుని దగ్గరికి చేర్చటానికి మన పాపాలు కడిగాడు తన రక్తం కార్చి. ఓకేనా? కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని గురించి ఏం చెప్తాడు, దేవుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తాడు అనేటటువంటి విషయాలు మనం
రేపటి దినాన నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. విన్నటువంటి విషయాల్ని వదిలేసి వెళ్ళిపోకుండా హృదయంలో పదిలపరుచుకొని ఇంటికి వెళ్ళి ఒక్కసారి నెమరు వేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. లేకపోతే గుర్తుండదు. అవునా కదా? తిన్నటువంటి ఆహారం లోపల జీర్ణం కాకపోతే మనకు శక్తి రాదు, బలం రాదు, నీరసమైపోతాం. అలాగే విన్న విషయాలు దాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకోకపోతే మన మనసుకు ఎక్కదు, అర్థం కాదు. ఓకేనా? కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, నాయన ఇదిగో